హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే 17 మందిని కోల్పోయామని బాధిత కుటుంబీకులు సంతోషి, నితీష్ గుప్తా అన్నారు. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని అన్నారు. త్వరగా మంటలు అదుపు చేస్తుంటే 17 ప్రాణాలు దక్కావని నితీష్ గుప్తా అన్నారు. క్షతగాత్రుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్తే వైద్యుల నిర్లక్ష్యంతో 3 చనిపోయారని ఆరోపించారు. గుల్జర్ హౌస్ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలంటున్న నితీష్ గుప్తాతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. అగ్ని ప్రమాద ఘటనలో సుమారుగా 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. గుల్జర్ హౌస్ ఘటనకు సంబంధించిన అంశం ఈ ఫైర్ సిబ్బందికి సమాచారం అందుకున్న తర్వాత వారు వ్యవహరించినటువంటి తీరు, ఘటనా స్థలికి చేరుకున్నటువంటి సమయం ఇవన్నీ కూడా వ్యత్యాసం ఉన్నాయి. మరోవైపు వారు ఈ రెస్క్యూ ఆపరేషన్లు ప్రవర్తించినటువంటి తీరు పట్ల మృతుల కుటుంబ సభ్యులు కొన్ని ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఫైర్ సిబ్బంది గురించి, తర్వాత రెస్క్యూ ఆపరేషన్ గురించి వారు ఏం చెప్తారు అన్న అంశాల గురించి మనం చెప్పండి. అసలు ఈ ఫైర్ సంబంధించిన అంశం ఇటు ఫైర్ సిబ్బంది మీకు సమాచారం అందించిన తర్వాత ఇక అగ్నిమాపక సిబ్బంది ఏ సమయానికి ఘటనా స్థలికి చేరుకున్నారు? They are not at all, they don't know how to use the ladder, they don't know how to climb the ladder, they don't know how to use the equipments they have. They are so scared to go inside. I don't know whether they are trained or not. They are so incompetent that when they are asking us to get the torch, they are asking us to get the mask, they are asking us to get the help. When we are requesting him to go in, please provide some service. So they are so incompetent that they are not able to put the hose to use the pipe into the water. When the second tanker came, they don't have that much enough water to have that pressure so that they can put off the fire. They don't have fire extinguishers, they don't have any advanced technology so that they can go inside to help all the people inside there who are stuck inside. ఫైర్ వెహికల్ లేట్ అయిందని మీరు అంటున్నారు. మొగల్పురా స్టేషన్ నుంచి జస్ట్ 3 minutes లోనే ఫైర్ వెహికల్ వచ్చింది అంటూ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు? If they have came on time, why will they took 1 hour 44 minutes to save anything, to put off the fire? Why they took that much time? I just want to ask that question. If they are fully equipped, they know each and everything, they are very well trained, why they are waited for so long, that much time to get the patient from inside? Why have they waited? అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రం నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. మా దగ్గర ఫుల్లీ ఎక్విప్మెంట్ వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ట్యాంకర్లో వాటర్ ఉన్నాయి, ఫుల్లీ ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఉన్నారనే విషయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాంట్లో ఏమైనా చెప్తున్నారో అది మొత్తం అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ ఉంటే వాళ్ళు నాతో ఇంకా నా కజిన్స్తో హెల్ప్ చేయండి, మీరు వస్తే కూడా కొంచెం అయిపోతుంది అది వాళ్ళు అడగరు. వాడికి స్టేర్స్ పెట్టడానికి కూడా వస్తలేదు, వాడికి ప్రాపర్గా పైప్స్ కనెక్ట్ చేయడానికి కూడా వస్తలేదు. అంతా ట్రైన్డ్ ఉంటే సివిలియన్స్ ఎందుకు పోయి హెల్ప్ చేస్తారు? ఆక్సిజన్ లేదు, పైపులు లేవు, వాటర్ సప్లై లేదు, వాటర్లో ప్రెషర్ లేదు. అది మా తప్ప వాళ్ళ తప్ప? 17 members ఇంత పెద్ద మొత్తంలో చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు అసలు అగ్ని ప్రమాదం సంబంధించిన తర్వాత? ఇన్కేపబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, irresponsibility out of the medical teams, bad response from the Osmania hospital, from the doctors and the late duration of all the teams working together have made them suffocate inside for 1.5 hours, because no person can get suffocated for 1.5 hours and live. We don't want to punish anyone, we don't want any compensation from the government. We just want them to realize their mistake, work on it and make sure that doesn't happen with anyone else in Hyderabad or in the country. ఫైర్ సిబ్బంది దగ్గర కనీసం టార్చ్ లైట్లు కూడా లేవు. ఆ టార్చ్ లైట్లు కూడా మేమే అరేంజ్ చేశామంటూ కూడా మృతుల కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. వారు సమయానికి పైకి వెళ్ళలేకపోవడం, ఆ యొక్క బాధితులను రక్షించకపోవడంతోనే ఇంత పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం సంభవించినట్టు కూడా మృతుల కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంతోష్ కలిసి శశి, ఏబీ ఆంధ్రజ్యోతి.